అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ మనకు ముందుగా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆదిత్యకి ఫీవర్గా ఉండడంతో ఎందుకురా నువ్వు వెళ్ళడం అని వాళ్ళ అమ్మ చెప్పడంతో ఎందుకమ్మ మన కమిట్మెంట్స్ మనం వదులుకోవాలి, మనం లేవలేనంత పరిస్థితుల్లో ఉంటే అప్పుడు మనం ఆగిపోవాలి, కానీ అప్పుడు రెస్ట్ తీసుకోవాలి, మనకి మనం సర్ది చెప్పుకోగలం అప్పుడు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు కదమ్మా, నీ తరపున నేను వెళ్తానులే, అది నువ్వు ఉండు ఇంట్లో అని సునంద చెప్తుంది. నీ కొడుకు ఏమన్నా అసమర్థుడు అనుకుంటున్నావా అమ్మా, నువ్వు ఒప్పుకుంటున్నావా అంటూ ఆదిత్య అడుగుతాడు. ఎందుకురా నువ్వు అలా అంటున్నావు అంటూ సునంద అడుగుతుంది. కేడీ గవర్నమెంట్స్ బాధ్యతలు నీవే అని ఏ నమ్మకంతో అయితే నువ్వు ఇచ్చావో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నానమ్మా. నువ్వు నాలాగేరా మొండోడివి నువ్వు. సరే టాబ్లెట్లు తీసుకొస్తాను, వేసుకొని బయలుదేరు అంటూ సునంద చెప్తుంది. లేదులే అమ్మా నేను వేసుకున్నాను, ఇక నేను బయలుదేరుతాను అంటూ ఆదిత్య చెప్తాడు. ఓకే ఆదిత్య జాగ్రత్త మరి అంటూ సునంద చెప్తుంది. ఇంకా ఆదిత్య బయలుదేరగానే ఆనంది ఏంట్రా ఇలా తగులుకుంది మనల్ని, ఆనంది ఎప్పుడు పోతుందో ఏంటో అనుకుంటూ ఉంటుంది సునంద. జీవన ఆలయకి ఇలా మాట్లాడుకుంటూ కిందికి వస్తూ ఉంటారు ఆఫీస్లోంచి. ఈ మధ్య మన టైం ఏం బాగాలేదే, మనం ఏమనుకున్నా అసలు ఏం జరగట్లేదు, మన జాతకం ఏంట్రా అని మన వారఫలం చూస్తే ఈ వారం అసలు బాగాలేదంట. ఏం బాగాలేదు అంటూ అలేకి అడుగుతుంది. అయిన వాళ్ళే వెన్నుపోటు పొడుస్తుందంట అని చెప్తుంది. అయినా అలాంటి వాళ్ళు ఎవరున్నారు అంటూ అలేకి అడుగుతుంది. నువ్వే కదా మీ ఆయనతో కలిసి పట్టించే ప్రయత్నం చేస్తున్నావు కదా. నేను పట్టించడానికి ఏం ప్రయత్నించట్లేదు కదా జీవన, నేను ఆగిపోయాను కదా అని చెప్పి అలేకి చెప్పడంతో వెంటనే జీవన మీ ఆయన తిరుగుతున్నాడు కదా, వాడికి అంత సీన్ లేదు జీవన అంటూ అలేకి చెప్తుంది. ఏంటి ఆనంది క్యాబిన్ ఖాళీగా ఉంది, ఈరోజు వచ్చినట్లేదు ఆఫీస్కి అంటూ అలేకి చెప్తుంది. మా అత్తయ్య నిన్న బాగా కోటింగ్ ఇచ్చారంటలే, ఆ హ్యాంగ్ ఓవర్ తగ్గుండదు అందుకే వచ్చిండదు. అంటే లీవ్ పెట్టిందా ఈరోజు అంటూ అలేకి అడుగుతుంది. లీవ్ కనీసం ఒక 2-3 days అయినా తీసుకుంటుందిలే అంటూ అలేకే జీవన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఆనంది వస్తుంది. నా గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు అంటూ ఆనంది అడుగుతుంది. ఏం లేదు మేడం, ఊరికినే మాట్లాడుకుంటున్నాం కానీ నువ్వు ఇంక రావనుకున్నావు అంటూ జీవన అడుగుతుంది. వచ్చి గంట అయిందిలే అంటూ ఆనంది చెప్తుంది. నిన్న జరిగిందంతా మర్చిపోయినట్టున్నావే అంటూ జీవన అడుగుతుంది. వెంటనే ఆనంది గతం మర్చిపోయేటట్టు ఉండకూడదు జీవన, దాన్ని ఇడిచిపెట్టి మనం ముందుకు పోయేటట్టు ఉండాలి అంటూ ఆనంది చెప్తుంది. చాలా బాగా చెప్పావు అంటూ జీవన చెప్తుంది. సర్లే కానీ నీకు డిజైన్కి సంబంధించి కొంత వర్క్ షేర్ చేశాను కదా, అది ఫినిష్ అయ్యిందా అంటూ ఆనంది అడుగుతుంది. అయ్యో సారీ ఆనంది, నేను మర్చిపోయానే, అసలు నువ్వు నాకు వర్క్ ఇచ్చానన్న సంగతే మర్చిపోయాను నేను, అసలు నువ్వు చెప్పే వరకు అసలు నాకు గుర్తే రాలేదు అంటూ జీవన చెప్తుంది. జీవన అంటూ ఆనంది అనడంతో సారీ చెప్పాను కదా అంటూ జీవన చెప్తుంది. ఎందుకో తెలుసా, మా ఇంటిలో పాది తీవ్ర దుఃఖ సాగరంలో ఉన్నారు. నీకేంటి జీవన అంటూ అలెక్కి అడుగుతుంది. మా బావగారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయి సరైంది కాదని ఇప్పటికి తెలుసుకున్నారు. ఆ బాధలో మా బావగారు ఉన్నారు, మా అత్తయ్య గారేమో మా బావగారిని తిడతారు, మా బావగారు అట్లా ఉండే మా అత్తగారు అట్లా ఉండే తలకే మా మావయ్య గారు బాధపడుతూ ఉన్నారు, వాళ్ళిద్దరిని చూసి నేను నా భర్త బాధపడుతున్నాను, ఇంకెలా చేస్తాం వర్క్ అంటూ జీవన చెప్తుంది. వెంటనే ఏంటి జీవన ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఆనంది అడుగుతుంది. నా గురించి మాట్లాడతా మా ఫ్యామిలీ విషయాలు అంటున్నావు ఏంటి నువ్వు అంటూ జీవన అడగటం. అవును నీ గురించే మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఏంటి నీ గురించి నీతో కూడా మాట్లాడతాను, ఐ డోంట్ కేర్. జీవన అలా చెప్పగానే ఇంట్లో విషయాలు చెప్తూ ఆఫీస్ ని నెగ్లెక్ట్ చేస్తున్నావా అంటూ అడుగుతుంది. నేనేం అలాంటి మనిషిని కాదు ఆనంది మేడం అంటూ జీవనం చెప్తుంది. ఇంటి పరువును పోగొట్టింది నువ్వు, అంతా చేసింది నువ్వే, ఆదిత్య గారికి ఇలా జరగడానికి కూడా కారణం నువ్వే. అసలు నీకు ఎంత ధైర్యం లేకపోతే ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నువ్వు కొంచెం కూడా తప్పు చేశానన్న ఫీలింగ్ కూడా లేకుండా ఆఫీస్కి వస్తావు నువ్వు అసలు అంటూ జీవన అడుగుతుంది. వెంటనే అలాగే ఏమైంది జీవన అసలా అంటూ అడుగుతుంది. ఈవిడ గారు ఆదిత్యతో కలిసి రాత్రి అంతా ఒకరింట్లో గడిపింది అంటూ చెప్పగానే వెంటనే జీవన అంటూ గట్టిగా ఆనంది అరుస్తుంది. దీంట్లో ఏం పోతుందా లేవమ్మా, నువ్వు ఎలాగైనా మా బావగారికి దగ్గర అవటానికి ఎంతకైనా తెగిస్తావులే, నువ్వు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటావని చెప్తున్నాను అంతేలే అంటూ జీవన చెప్తుంది. దీంట్లో ఏం అంత సాఫ్ట్ కార్నర్ ఉండకూడదు జీవన, లేని అవకాశాన్ని ఎంత దూరకైనా అందిపుచ్చుకుంటారు అంటూ అలేఖ్య అంటుంది. వెంటనే జీవన వచ్చి అది నిజమే, ఇంట్లోంచి గంటేస్తే ఆఫీస్కి వచ్చింది. ఇదంతా వింటూ ఆనంది అలాగే మౌనంగా ఉండిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఎలా గంటేసినా తిరిగి వస్తారు జీవన, సిగ్గు అనేదే ఉండదు, మళ్ళీ ఎప్పటికైనా ఇంట్లో అడుగు పెడతానన్న ధైర్యంలే తనకి అంటూ జీవన చెప్తుంది. ఆదిత్య పరిస్థితి చూస్తూ ఉంటే ఆనందిని ఇంకెప్పుడు క్షమించేలా లేదు, అవును క్షమించడు, ఇంకెప్పటికీ క్షమించడు అంటూ జీవన చెప్తుంది. అయినా ఆనందికి సిగ్గుందదులే, కొంతమంది అంతే అనుకున్నది సాధించడానికి ఎంత నీచానికైనా దిగజారుతారులే అంటూ అలేకి అనగానే వెంటనే ఆనంది అలేకి చెంప పగలగొడుతుంది. మాటలు మంచిగా రాకుండా ఉంటే నాలుక చీరేస్తాను అంటూ ఆనంది చెప్తుంది. నాకు పడాల్సిన దెబ్బ దీనికి పడింది అంటూ జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి అన్న దిగజారిందా, దిగజారుడంటే ఏంటో ఎరికనే నీకు అసలా, నా పనివీటి కోసం నేను పోట్లాడితే అది దిగజారినట్టు కాదు, మన మెడలో ఒకరు తాళి కట్టినా కూడా ఇంకొకరి కోసం వెంపర్లు ఆడుతూ ఉంటాం చూడు, దాన్ని దిగజారుడు అంటారు. పెళ్లి తర్వాత
మొగుడుతో సక్రమంగా కాపురం చేయని వాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతూ ఉంటారు. పక్కింట్లో వెళ్ళి తొంగి చూసే ముందు ముందు మన ఇల్లు ఎలా ఉందో ముందు చూసుకోండి మీరు. అసలు నా మీద పడ్డది మరక ఒక బురద టైప్ లోది. దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో నాకు తెలుసు. మీరేం పరేషాన్ కాకండి, కానీ నా జీవితం వైపు మాత్రం తొంగి చూడకాకండి. కాలుతున్న ఇనుప సువ్వ లెక్కనే ముట్టుకున్నారంటే మాడి మసైపోతారు అంటూ ఆనంది వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటది, నన్ను కొట్టింది నిన్ను కొట్టలేదు అంటూ అలేకి అడుగుతుంది. కొట్టింది నిన్నైనా కోపం నా మీదేలే అంటూ జీవన చెప్తుంది. ఆనందిని ఇంకా మరోసారి ఆదిత్య జీవితంలోకి రానిచ్చకూడదు అని చెప్తుంది జీవన. అవును, రానిచ్చకూడదు అంటూ అలేకి కూడా చెప్పి, ఇప్పుడు ఆదిత్య రాని నా ప్రేమ ఎలా చూపిస్తాను చూడు అంటూ అలేకి చెప్తుంది. అంతలో ఆదిత్య వస్తాడు. ఆనంది విషయగానే గుడ్ మార్నింగ్ అని చెప్పి క్యాబిన్కి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ మేనేజర్ వచ్చి పలకరీయంగానే ఏంటి సార్ డల్గా ఉన్నారని చెప్పడంతో ఫేవరిష్గా ఉంది అంటూ ఆదిత్య చెప్తాడు. ఫేవరిష్గా ఉంటే రెస్ట్ తీసుకోవచ్చు కదా సార్, ఎందుకు వచ్చారు అంటే ఏం చేయాలో నాకు తెలియదా, కేటీ గవర్నమెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని నాకు పంపించండి, నేను చెక్ చేయాలి అంటూ ఆదిత్య చెప్తాడు. సరే సార్ పంపిస్తానని చెప్పడంతో వెంటనే నా కారులో ల్యాప్టాప్ కూడా ఉంది, అది కూడా పంపించండి అంటూ అంతా పక్కన నుంచి జీవన అలేఖ్య వింటూ ఉంటారు. విన్నావు కదా, ఆదిత్యకి జ్వరం అంట, నువ్వు కమ్మగా ఒక సూప్ చేసి తీసుకువెళ్ళు, అప్పుడైనా ఆదిత్య తాగి ఇంప్రెస్ చేయడానికి మంచి అవకాశం దొరుకుతుంది నీకు, ఇదే నీకు మంచి అవకాశం, వెళ్ళు అని చెప్పి అలేఖ్యని పంపిస్తుంది జీవన. వెంటనే అలేఖ్య సూప్ రెడీ చేయడానికి వెళ్తుంది. ఇంతలో ఆదిత్య దగ్గరికి ఆనంది వెళ్తుంది. మీతో మాట్లాడాలి సార్ అంటూ. మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఆదిత్య కూడా చెప్తాడు. వెయిట్ చేసినప్పుడు పిలవచ్చు కదా సార్ అని చెప్పడంతో మీరేదో పనిలో ఉన్నారనుకున్నానులే అంటూ ఆదిత్య చెప్తాడు. అలేఖ్య సూప్ తీసుకురాగానే దాన్ని తాగి చండాలంగా ఉంది అంటూ ఆదిత్య చెప్తాడు. దాన్ని చూసిన ఆనంది వెంటనే సూప్ తీసుకొచ్చి ఆదిత్యకి ఇస్తుంది. నువ్వు చేసిన సూప్ నాకేం వద్దు అంటూ ఆదిత్య చెప్తాడు. తాగుతాడు అనే విషయంతో ఆనంది అక్కడే పెట్టేసి ఆ సూప్ని వెళ్ళిపోతుంది. ఆనంది అలా వెళ్ళగానే ఆదిత్య ఆ సూప్ తాగి రిలీఫ్గా ఉందని ఫీల్ అవుతాడు. ఆనంది డాక్యుమెంట్స్ రూమ్కి వెళ్తుంది. అక్కడ లాక్ పెట్టేస్తారు. ఈ లోపల ఆదిత్య కూడా అదే డాక్యుమెంట్స్ కోసం వచ్చాను అంటూ ఆదిత్య చెప్తాడు. వెంటనే వాళ్ళు ఆనందిని భయపెట్టడం కోసం లైట్స్ ఆపేసి ఏసీ కూల్గా చేసేసి నైట్ అంతా ఉంచాలని ప్రయత్నిస్తారు. ఈ లోపల ఆదిత్య కూడా అక్కడ ఉండటంతో ఫీవర్తో బాధపడుతుంటూ ఆనంది జాకెట్ ఇచ్చి కాపాడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.